సమయం చాలా అవుతుంది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నా కళ్ళెదురుగా కొన్ని మాటలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎలాగా దాన్ని అరమరిగ్గా పెట్టాలో తెలియని పరిస్థితుల్లో నేను ఉన్నాను. అయినా ధైర్యం చేసి దేవుని మీద ఆధారపడి నేను మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, సెల్ఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ యూ ఇన్ ద పాత్ ఆఫ్ విక్టరీ? మీరు విజయ పథంలోనే నడుస్తూ ఉన్నారా? విజయ జీవితాన్నే మీరు జీవిస్తూ ఉన్నారా? ఓటమికి అలవాటు పడిపోయి ఓటమి లైఫ్ జీవితం అలవాటు పడిపోయి ఆ ఓటమిలోనే జీవిస్తూ సమయాన్ని ఎలాగా గడిపేస్తూ ఉన్నామా? నిన్న మొన్న దేవుని సందులో మోకాళ్ళేసి భయంకరంగా ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ దేవునితో ఒక మాట అన్నాను. ఆ మాట నేను మీతో చెప్తే మీ దృష్టిలో నేను కొంచెం తక్కువ అయిపోవచ్చు, ఒకవేళ హీనంగా అనిపించవచ్చు ఏమో, నాకు తెలీదు. బట్ దేవుని దగ్గర నేను ఏం ఏడ్చానంటే, దేవా, సేవకుడిగా నేను ఫెయిల్ అయిపోయాను, భర్తగా నేను ఫెయిల్ అయిపోయాను, తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను, కొడుగ్గా నేను ఫెయిల్ అయిపోయాను, ఆత్మీయ జీవితంలో కూడా నేను ఫెయిల్ అయిపోయాను. ఓటమి యొక్క భారంతోనే, ఓటమి యొక్క బాధతోనే, ఓటమి యొక్క ఒత్తిడితోనే, ఓటమి యొక్క ప్రభావంతోనే జీవితము ముందుకు కొనసాగిపోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నీవు నా పక్షమై ఉండి విజయ బాటలో నన్ను నడిపిస్తావా? విజయమే నా కాంక్ష, అదే నీ ఆశ. విజయపథంలో నా జీవితాన్ని నడిపించు ప్రభువా అని. హల్లెలూయా. చాలా యథార్థంగా చెప్తున్నాను, ఇది నా ప్రార్థనగా దేవుని దగ్గర ఏడ్చాను. అదే పాస్టర్ గారు దేవుని సేవ చేస్తున్నారు, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మాకు తెలిసినంత మట్టుకు మీరు పాస్టర్ గారిని బాగానే ప్రేమగా చూసుకుంటూ ఉంటారు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. సరే, మీకు అర్థమైంది ఏదో మీకు అర్థమైంది, మీకు కనబడుతుంది ఏదో కనబడుతుంది, కానీ హల్లెలూయా, ఆశ అయితే ఉంది యేసయ్యా, ఆశించినంతగా లేను యేసయ్యా. హల్లెలూయా. నేను ఒక చర్చిలో యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ పాట పాడేవాళ్ళమే. ఆనాటి పౌలులా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు వెతకాలని, ఆత్మీయ శిఖరాలనెక్కాలని, అపవాదినే చితుక ద్రొక్కాలని ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నేను ఎందుకు దేవుని దగ్గర ఏడ్చానంటే, నా గుండెల్లో విజయకాంక్ష పెరిగింది. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా గుండెల్లో విజయకాంక్ష పెరిగింది. కూర్చున్న మిమ్మల్ని దైవజనుడిగా చిటికేసి స్ట్రైట్గా మీ ముఖం మీద వేలు పెట్టి నేను అడుగుతున్నాను, నీలో విజయకాంక్ష ఉందా? ఓటమి అలవాటు అయిపోయిందా? ఓటమిని అలవాటు చేసుకున్నావా? పవిత్రతలో ఓటమి, ప్రార్థనా జీవితంలో ఓటమి, అభిషేకములో ఓటమి, ఓర్పులో ఓటమి, సహనములో ఓటమి, ప్రేమించడంలో ఓటమి, క్షమించడంలో ఓటమి,
దేవుని కొరకు జీవించడంలో ఓటమి, ఆత్మల సంపాదనలో ఓటమి. 420 సంవత్సరాలు బానిసలా బ్రతికారు. 420 సంవత్సరాలు బానిస బట్టలు వేసుకున్నారు. 420 సంవత్సరాలు బానిస తిండి తిన్నారు. 420 సంవత్సరాలు బానిసలాగే నడిచారు. 420 సంవత్సరాలు బానిస గృహాల్లోనే వారు బ్రతికారు. అందుకని వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అరణ్యం దాటిన తర్వాత వారి మైదానానికి రాగానే దేవుడు వారికి అనుమతించింది ఏంటో తెలుసా? యుద్ధాన్ని అనుమతించాడు దేవుడు. స్తోత్రం పడేస్తున్నాము. ఒక యుద్ధాన్ని అనుమతించాడు దేవుడు. అది కూడా ఎవరినో తెలుసా? యుద్ధములో ప్రావీణ్యులైనటువంటి అమాలేకులను అనుమతించాడు దేవుడు. దైవజనులు జఫనే శాస్త్రి అన్న ఏడుస్తూ ఒక మాట ఈ మధ్య తెగ పలికారు. అదే పాట కూడా రాసినట్టుంది. ఆ మాట ఏంటో తెలుసా? కొంచెం మనసు పెట్టి వింటారా? మిగతా పక్కన పెట్టి ఆ మాట ఏంటో తెలుసా? విజయమే ఎరుగని యాకోబునకు నీ మీదే విజయము పొందనిచ్చితివే దేవా, నువ్వెంతటి గొప్పవాడివని. అబ్బా, ఏందన్నమాట? విజయమే ఎరుగని యాకోబుకు, జీవితాలన్నీ ఓటములంతా అన్ని చోట్ల మోసపోయినాడు. విజయమే ఎరగని యాకోబునకు నీపైనే పోరాడి విజయమును సాధించే కృపనిచ్చిన దేవా, నన్ను విజయ ప్రగతిలో, విజయ పథంలో నన్ను నడిపించు ప్రభువా. నేను ఇందాక పాడేటప్పుడు విజయములకు సంబంధించిన ప్రతి మాట వచ్చిన సారి కూడా మీరు ఎంతమంది గమనించారు నాకు తెలియదు. గొప్పగా చెప్పుకునేది ఏం కాదు, కానీ నా కళ్ళు చెమ్మగిల్లే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ మధ్య నాలో బాగా ఏమి పెరిగిందంటే విజయకాంక్ష పెరిగింది. ఈరోజు ఒకలా వాక్యానికి ఏమైనా ఈ సబ్జెక్ట్కి ఏమైనా పేరు పెట్టమంటే నేను పెట్టే పేరు విజయకాంక్ష. డూ యూ హ్యావ్ విజయకాంక్ష? ఓటమి అలవాటు అయిపోయింది. దేవుని కొరకు జీవించలేక లోకంలో ఓటమి, శరీరాశలో పడిపోతున్నాం, నేత్రాశలో పడిపోతున్నాం, జీవపు డమ్ములో పడిపోతున్నాం, ఇచ్చములో పడిపోతున్నాం, కోరికలో పడిపోతున్నాం, ఓర్పు కలిగి ఉండలేకపోతున్నాం, సహనము కలిగి ఉండలేకపోతున్నాం, దీర్ఘశాంతము కలిగి ఉండలేకపోతున్నాం, ఆత్మలు సంపాదించలేకపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సిన అర్పణల విషయంలో ఓటమి, ఆరాధనలో ఫెయిల్, పవిత్రతలో ఫెయిల్, ప్రార్థనా జీవితంలో ఫెయిల్, హోలీనెస్లో ఫెయిల్, పిల్లల్ని దైవికంగా పెంచడంలో ఫెయిల్. దేవునిని ప్రేమించడంలో ఫెయిల్, దైవజనానికి లోపడడంలో ఫెయిల్. గడికొకలాగా, రోజుకొకలాగా, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మారిపోయే అచంచలమైన అనిశ్చితతో నిండిపోయిన భక్తి జీవితం. నేను నిజం చెప్తాను, ఒక్కొక్కసారి మన భక్తి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తుంటే, మీరు ఎంతమంది నమ్ముతారో అంగీకరిస్తారో లేదు తెలియదు, కానీ మన మీద మనకే అసహ్యం వేస్తుంది. ఏంట్రా ఎట్లుంటావు నువ్వు? ఈ మధ్యకాలంలో దేవుని దగ్గర నేను ఏడుస్తుంటే, నేను ఎందుకు ఇలా ఉన్నాను ప్రభువా, నేను ఎందుకు ఇలా ఉన్నాను? నువ్వు అట్లా ఏడడం ఏంటి? అయితే ఒక మాట అడుగుతాను, నేనే అట్లా ఏడిస్తే మీ సంగతి ఏంటని అడుగుతాను. ఒకవేళ నా మీద మీకు అభిమానం ఉండి నువ్వు అట్లా ఆడడం ఏందయ్యా, అనేకమైన చోటుకి వెళ్ళి దేవుని సేవ చేస్తున్నామని మీరు అంటే కనుక, ఒకవేళ నేనే ఏడిస్తే మీ సంగతి ఏంటని అడుగుతాను. నేను యథార్థంగా మీ దగ్గర మాట చెప్తున్నాను, దేవుని దగ్గర ఏడ్చాను. దేవా, భర్తగా నేను ఫెయిల్ అయిపోయాను, ఒక మంచి ఫాదర్గా నేను ఫెయిల్ అయిపోయాను. ఇది చెప్తే బాగోదేమో నాకు తెలియదు, బట్ చెప్తున్నాను. రీసెంట్గా టీవీలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. డాక్టర్ జాన్ వెస్లీ గారు, అంటే హోసైనా జాన్ వెస్లీ గారు, బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ గారు, వారి పిల్లలు తీసుకొని 2 నెలల కోసం యూరోప్ టూర్ వెళ్తున్నారు. షికారికి కాదు, దేవుని పనిలో ఇతర దేశాలకి వెళ్తున్నారు. ఆ పిల్లలు సంతోషంగా వెళ్తున్నారు. నాకు అనిపించింది, మీకు అర్థం తెలియదు, ఆ పిల్లలకి ఎంత భాగ్యమో తెలుసా? వాళ్ళు కూడా దేవుని సేవలో ఇతర దేశాలకు వెళ్ళి, ఆమెన్, ఆకాశ గగనతలం మీద ప్రయాణం చేసి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో పాటు దేవుని సేవలో వాళ్ళు పని పంచుకుంటున్నారు. ఆమెన్. కొన్ని వేల మంది చర్చకొస్తారు. వాళ్ళందరికీ కూడా ఆమెన్, ప్రైజ్లో నిత్య అన్న, ధన్య అన్న, వాళ్ళు ఎవరన్నా, వీళ్ళు ఎవరంటే దైవజనుడైన డాక్టర్ జాన్ వెస్లీ గారి పిల్లలు. వారు పాడిన సండే స్కూల్ పాటలకి కొన్ని లక్షల వ్యూస్ ఉన్నాయి కదా. మీలో చాలామంది తెలుసు సండే స్కూల్ పాటలు వారికి ఎంత ఘనత దొరికింది. వారిని బట్ట నేను చెప్తాను, అది ఆ పిల్లలను బట్టి కాదు, కానీ ఆమెన్,
దేవుని చేతిలో వాడబడుతున్న, లేకపోతే దేవుడు వాడుకుంటున్న తన తండ్రి అయిన డాక్టర్ జాన్ వెస్లీ గారిని బట్టి. తన భార్య రీసెంట్గా సాక్ష్యం చేతో మాట అంది. ఆమె చదువుకునే రోజుల్లో హల్లెలూయా వారి తల మీద నుంచి ఫ్లైట్ వెళ్ళిపోతుంటా అనుకునేదంట. నేను ఎప్పుడైనా ఈ ఫ్లైట్ ఎక్కుతాను ప్రభువా అని. ఆమెన్. ఎక్కడో దేశానికి కాని దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే అనుకోకుండా డాక్టర్ జాన్ వెస్లీ గారికి ఆమెకి సంబంధం కుదిరింది, వివాహం జరిగింది. ఈరోజు దేవుని యొక్క పరిచర్లో కొన్ని వేల మందికి దీవెనకరంగా దేశ విదేశాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, నాలో ఉన్న అసంతృప్తికి కారణం ఏంటో ఇవన్నీ ఇప్పుడు వివరంగా చెప్పే పరిస్థితి నా దగ్గర లేదు, అంత టైం లేదు, అంత అవసరం కూడా కాదు. కానీ అర్థమైనంత మట్టుకు ఆ దైవజనుడే ఇట్లా ఏడిస్తే మరి నా సంగతి ఏంటని అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం. కానీ నేనైతే ఏం ఏడ్చాను యథార్థంగా మీ ముందు చెప్పేసుకుంటున్నాను. నేను దేవా, నేను ఒక తండ్రిగా ఫెయిల్ అయిపోయాను, ఒక భర్తగా ఫెయిల్ అయిపోయాను, సేవకుడిగా ఫెయిల్ అయిపోయాను, కొడుగ్గా ఫెయిల్ అయిపోయాను. ఎందుకో తెలుసండి ఇలా అనుకున్నాను అని చెప్పడానికి కుదరదు. కానీ హల్లెలూయా, హల్లెలూయా, నా తల్లిదండ్రులకు నేను ఎప్పుడు ఏమీ కొనిచ్చింది లేదు. నా గుండెల్లో గూడు కట్టుకుండా ఒక ఆశ. హల్లెలూయా. ఏ రోజైనా ఒకరోజు ఒక కొత్త కారు, ఆశపడ్డానికి ఏముంది కానీ ఒక కొత్త కారు మా డాడీ దగ్గర తీసుకెళ్ళి మా డాడీ చేతిలో కీ పెట్టి, నాన్నగారు మీకోసం పరిచయం కోసం ఈ కారు కొన్నాను, తీసుకోండి అని చెప్పే రోజు నా లైఫ్లో వస్తుందా? ఆమేన్, హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి చిన్న కృతజ్ఞత కానుక తీశాను రా, మా అమ్మ చిన్న అంటది, కృతజ్ఞత కానుక తీశాను రా, ఈ కానుక తీశాను రా, నువ్వు దైవజనుడివే కదా, ఆ పల్లెటూరులో నీకు మాత్రం ఎంత వస్తుందిరా, ఎవరికైనా సేవకుడిగా కదా, నా కొడుకు అని ఇవ్వట్లేదు, నువ్వు దైవజనుడు అని నేను ఇస్తున్నానంటే తీసుకున్న ప్రతిసారి నేను ఏడ్చి ఏడిపోయింటో తెలుసా? దేవా, నేను ఇంకెలా ఎప్పుడు తీసుకునే స్థితిలోనే ఉంటానా? అమ్మకి నేను ఇచ్చే స్థితిలో ఉండాలి ప్రభు, డాడీకి నేను ఇచ్చే స్థితిలో నేను ఉండగలగాలి. హల్లెలూయా. నేను నా దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, తన నామమునికే మహిమంతా తెచ్చుకోగలడు. కానీ ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి నా దేవుని దగ్గర నేను ఏడవడానికి నాకు హక్కు ఉంది కదా, నాకు అవకాశం ఉంది కదా. ఏడ్చుకున్నాను, ఒక ఫాదర్గా ఫెయిల్ అయిపోతున్నాను, ఒక హస్బెండ్గా ఫెయిల్ అయిపోయాను, నేను ఒక కొడుకుగా ఫెయిల్ అయిపోయాను, ఒక సేవకుడిగా ఫెయిల్ అయిపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాను. నేను ఫెయిల్ అయిపోతున్నానని చెప్పడానికి దేవునితో ఈ మాటలు చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్పానంటే, నేను అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాను, కానీ నువ్వు నా పక్షాన ఉంటే, నీవు నాతో ఉంటే, నీవు నన్ను నడిపిస్తే, నువ్వు నన్ను బలపరిస్తే విజయ బాటలో నేను నడిపిస్తాను ప్రభా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కదా, ఒక మాట చెప్తాను, విజయ పథంలో నేను నడుస్తాను, అనేక మందిని నేను నడిపించేవాడిని అవుతాను ప్రభా. అలాంటి లైఫ్ కావాలి. మొన్న ఒకసారి ఒక మీటింగ్ ఉంటే దైవజనుడు ప్రశ్న అడిగాడు, నీ బలహీనతల కోసం, నీ పొరపాట్ల కోసమే సంవత్సరాల పొడుగున నువ్వు ఏడుస్తూ ఉంటే, నీ ఏడుపు, నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన, నీ పడిపోయే స్థితి గురించే నువ్వు ఏడుస్తూ ఉంటే ఇక దేశం కొరకు నువ్వు మొరపెట్టేది ఎప్పుడో అని అడిగాడు. గుండె బద్దలైపోయింది నాకు, గుండె బద్దలైపోయింది నాకు. మా బలహీనతల కొరకు, మా పరిస్థితుల కొరకు, దేవుని కొరకు నికరంగా నిలబడాలన్న ఆశతో నిలబడలేని ఓటమి పరిస్థితి నలిగిపోతే, అయ్యా తప్పిపోయాను, అయ్యా ఓడిపోయాను, అయ్యా నిలవలేకపోయాను, అయ్యా గెలవలేకపోయాను ప్రభా, ఈ పాపిష్టాన్ని క్షమించంటూ సంవత్సరాలు గడిపేస్తా. నా జీవితం కొరకే నేను ఏడుస్తూ ఉండి, రోజుకొకలా ఉండే స్థితిగా నేను ఏడుస్తుంటే ఇక నా దేశం కొరకు, నా గ్రామం కొరకు నేను నిలిచి అంగలార్చేది ఎప్పుడు? జీవితాంతి పాట పాడుకుంటూ పోదామా? బ్రతకాలని ఉన్నా, బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా, నిలవలేకున్నా, చూడాలని ఉన్నా, నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా, నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, గెలిపించుమో యేసయ్యా, గురి చేర్చుమో నన్నయ్యా. మీరు చేయొత్తమని అడగను, కానీ మీలో ఎంతమంది అనగలరు, మీ బాధ మాత్రమే కాదు పాస్టర్ గారు, భార్యగా నేను ఫెయిల్ అయిపోయాను,
నా పిల్లల్ని ఆత్మీయంగా పెంచడంగా తల్లిగా తండ్రిగా ఫెయిల్ అయిపోయాను, కొడుగ్గా ఫెయిల్ అయిపోయాను. 420 సంవత్సరాలు బానిస బతుకులు బతికిన వాళ్ళకి మనకి తేడా ఏంటో చెప్పన. వాళ్ళు బానిస బట్టలు వేసుకున్నారు, మనం మంచి బట్టలు వేసుకున్నాం. వాళ్ళు బానిస తిండి తిన్నారు, మనకు నచ్చిన బిర్యానీ కక్క మొక్క ఆదివారం కదా ఎరగేస్తాం. ఇప్పుడు వాళ్ళు బానిస లాంటి గృహాల్లో జీవించారు, మనం కొంచెం కట్టుకొని మనకు అవకాశం అంత కట్టుకొని గృహాల్లో, అపార్ట్మెంట్స్లోనో బిల్డింగ్స్లోనో ఎక్కడ మనకున్న దాంట్లో అద్దె ఓనో మొత్తానికి ఉంటున్నాం. వాళ్ళకి మనకు తేడా ఏంటో తెలుసా? హల్లెలూయా. వారికి బానిసత్వం, ఓటమి అలవాటైపోయి అట్లానే జీవితం సాగిపోయింది. మేము బానిస బతుకులో ఉన్నామన్న ఆలోచన లేనంతగా ఆ బానిస బతుకు వారికి అలవాటైపోయింది. నా మాటలు ఏమన్నా కొంచెం ఎక్కుతున్నాయా అండి? ఇబ్బందికరంగా ఉన్నాయా? హల్లెలూయా, ఆమేన్. ఈరోజు ఈ వాక్య పరిచయలో టైం అయిపోతుంది. నా డిజైర్, నా ఆశ ఏంటో తెలుసా? నీలో విజయకాంక్షను పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానయ్యా, ఒక్క ఆత్మను కూడా సంపాదించుకోలేకపోయాను. ఈ ధనము నీవిచ్చిందే, ఈ ఉద్యోగం నీవిచ్చిందే, ఇల్లు నీవిచ్చిందే, ఈ ఆరోగ్యం నీవిచ్చిందే, ఈ పిల్లలు నీవిచ్చిందే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. హల్లెలూయా. ఆ కృపయను పాడుతూ ఆ పాట చివరిలో ఆయన ఏడ్చిన ఏడుపు గుర్తుందా? ఈ పరిచర్య నీ కృపయే, ఈ పిల్లలు నీ కృపయే, ఈ పాటలు నీ కృపయే, ఈ సంగీతం నీ కృపయే. నేను పనికిమాలో ఉన్నాయా? నేను ఎందుకు పనికిరా? నీ కృపే, నీ కృపే. ఆ పాట హైలైట్ అవ్వడానికి అది ఆ మాటలే కారణం, ఆ ప్రార్థన కారణం అన్నట్టు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ ఉద్యోగం నీ కృప, ఈ పిల్లలు నీ కృప. అయ్యా, చెట్టు కింద ఉన్న నన్ను ఇంట్లోకి తీసుకొని వచ్చావు, సొంత ఇంట్లోకి తీసుకొని వచ్చావు. తినడానికి గతి లేకుండా వాళ్ళు వీళ్ళు పెట్టి అన్నం తినే బిచ్చమెత్తుకున్నట్టు అయిపోయాను నన్ను. ఈరోజు ఒక 2-3 నేను భోజనం పెట్టగలిగే స్థితిలో ఉంచావు. నేను సరిగా చదువుకోలేకపోయినేమో, నా పిల్లల్ని బాగా చదివించే స్థితిలో నన్ను ఉంచావు. సమాజంలో గౌరవించావు, సమాజంలో విలువిచ్చావు, సమాజంలో మర్యాద ఇచ్చావు. ఒకప్పుడు నాకు ఏ పేరు ఏ విలువ లేదు. ఈరోజు నేను అడుగుతుంది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన అన్ని అనుభవిస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒక్క ఆత్మను సంపాదించావు. ఛాలెంజ్ చేస్తున్నాను దైవజనుడిగా, నేను ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ బతుక్కి ఒక్క ఆత్మను మందిరాన్ని నడిపించగలిగినావా? గతంలో నడిపించాను, ఓకే, అదేదో మేచాలు నువ్వు నేతి ఏదంటారు కదా, ఆ టైప్ ఎందుకు మనకి ఇప్పుడు? ప్రస్తుతం ఏంటి? ఒక 1 year అయిందా ఒక ఆత్మను నడిపించి? 2 years అయిందా? 3 years అయిందా? 5 years అయిందా? అన్న మీరు అలా పెంచకండి అన్న, సిగ్గేస్తుంది. నెంబర్ పెంచకండి, గుండె దడబడుతుంది. ఎవరికి పుడుతుందో చెప్పనా? విజయకాంక్షతో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి దడ పుడుతుందా? నెంబర్ పెంచుతూ ఉంటే నువ్వు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటున్నావు. లేదయ్యా, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క ఆత్మ రాలేదు. ఆయన ఇచ్చినవన్నీ అనుభవించాను. ఆయన కొరకు ఏమీ చేయలేని పాపిష్టి బతుకు ఆత్మల సంపాదనలో ఓడిపోయా. విశ్వాసంలో ఓడిపోతున్నాను, ప్రార్థన జీవితంలో ఓడిపోతున్నాను, ప్రేమించట్లో ఓడిపోతున్నాను, భక్తిలో ఓడిపోతున్నాను, ఒక సంఘ విశ్వాసిగా ఓడిపోతున్నాను. సంఘానికి నా వల్ల ఏమీ ప్రయోజనం ఉండటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఎంతమందికి మాటలు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. వీళ్ళు ఎంతమంది ఒప్పుకోగలరో కూడా నేను అడగను. నేను భార్యగా ఓడిపోయాను, తల్లిగా ఓడిపోయాను, కూతురుగా ఓడిపోయాను. మీ గతంలో మీకు తెలుసు, మీ ప్రస్తుతం కూడా మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారో నీకు తెలుసు. నీ కొడుకు ఎక్కడున్నాడో, నీ కూతురు ఎక్కడున్నాడో నీకు తెలుసు. చెప్పగలవా? తల్లిగా నేను ఓడిపోయాను ప్రభువా, ఓడిపోయాను. నా పిల్లలు ఈరోజు దేవుని సందులో లేరు, దేవునిలో లేరు, దేవునికి దగ్గరగా లేరు. లోకంలో ఎక్కడ బాగానే బతుకుతున్నారు.
మంచి చదివించాను సార్, బాగా చదివించాను, ఉద్యోగం సంపాదించుకొని పలానా ఊర్లో పలానా దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. ఫెయిల్ అయిపోయావు నువ్వు. ఒళ్ళు మండినా చెప్పే మాట ఏంటో తెలిసే, ఫెయిల్ అయిపోయావు నువ్వు. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, చర్చికి కావాల్సింది బ్యాడ్ పేరెంట్స్ కాదు, చర్చికి కావాల్సింది గుడ్ పేరెంట్స్ కాదు, చర్చికి కావాల్సింది గాడ్లీ పేరెంట్స్. రాజుగారు, చర్చికి కావాల్సింది బ్యాడ్ పేరెంట్స్ కాదు. హల్లెలూయా. చర్చికి ఈ చివరి దినాలు చర్చికి కావాల్సింది గుడ్ పేరెంట్స్ కూడా కాదండి. చర్చికి మన పిల్లలకి కావాల్సింది ఎవరంటే గాడ్లీ పేరెంట్స్, దైవికమైన తల్లిదండ్రులు కావాలి. బయటికి ఓకే లెట్మైన అందరికీ వాక్యం కదా, లేక కొంతమందికి నీ వాక్యం అని అనుకుంటున్నాను. నాతో పాటు మీరు ఏడ్చేవారు ఉన్నారని అనుకుంటున్నాను. ఏదో ఒక ఈ ఏరియాలన్నింటిలో నేనైతే యథార్థంగా దేవుని దగ్గర తండ్రిగా ఓడిపోయా, భర్తగా ఓడిపోయా, కొడుకుగా ఓడిపోయా, దైవజనుడిగా ఓడిపోయాను, ఓడిపోతున్నాను. ఆఖరికి ఆత్మీయ జీవితంలో నిఖరంగా నిలబడి ఆశ ఉంది. తెల్లవారి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలంటే శనివారం అంతా మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి సంఘం కొరకు కన్నీరు గార్చాలని ఆశ ఉంది. ఒక్కొక్క కుటుంబం పేరు రాసుకొని ఒక 40 రోజులు 50 రోజులు ఏమీ తినకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబం కొరకు ఆయన పాదాలు పట్టుకోవాలని ఆశ ఉంది. ఆశగా మిగులుతుంది, చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు విజయకాంక్ష పెరుగుతుంది. నేను చచ్చేలోపు ఉపవాసం ఉండలేని పరిస్థితులు నా బతుకులో వచ్చేలోపు ఇంకా నాకు బలం ఉంటుండగానే ఈ యవన ప్రాయంలోనే నేను నా దేవుని సందులో మోకరించగలగాలి. వీళ్ళు ఎంతమంది దేవుని సందులో మోకాలేసే అనుభవం ఉంది? ఆమె స్ట్రైట్గా అడుగుతాను, వీళ్ళు ఎంతమందికి దేవుని సందులో మోకాళ్ళేసే అనుభవం ఉంది? 10 నిమిషాలు పట్టు మనం మోకాళ్ళు వేయగలమా? నేను గొప్ప కోసం చెప్పను. ఇక్కడ బ్రదర్ని దాస్ బ్రదర్ కూర్చున్నాను. మా బ్రదర్ని ఒకసారి చాలా క్రితం చూశాను. హల్లెలూయా. కొన్ని గంటలు నిలువ మోకాళ్ళ మీద ఉండిపోయాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను. నేను చూశాను. నేను దొంగ మాటలు చెప్తే అది దేవుని సన్నిధి. ఇది కొన్ని గంటలు పెద్ద మోకాళ్ళ మీద ఉండిపోయాడు. అందరూ ప్రార్థన చేసే అంతవరకు. నేను ఇంకో మాట చెప్పనా? హల్లెలూయా. కొన్ని గంటలు మోకాళ్ళు వేసే పొటెన్షియల్ నీ దగ్గర ఉంది. కొన్ని గంటలు కన్నీరు కార్చే కన్నీటి బావి నీ గుండెల్లో నీ తలలో ఉంది. ఉపవాసం ఉండగలిగే శక్తి నీ దగ్గర ఉంది. ఇంకా చెప్పనా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్న ఆశ నీ గుండెల్లో ఉంది. కానీ ఏదో నిన్ను జయిస్తుంది, ఏదో నిన్ను జయిస్తుంది. యూ హ్యావ్ దట్ పొటెన్షియల్. కొన్ని గంటలు మోకాళ్ళు వేయగలవు. ఆమేన్. కొంతమంది అంటారు, ఒక పూట తినకుండా కూడా నేను ఉండలేనండి అని. మీలో కొంతమంది నాకు తెలుసు కొన్ని రోజులు మీరు తినకుండా ఉండగలరు. హల్లెలూయా. దాదాపు 30 రోజులు అవుతుంది. హల్లెలూయా. రాత్రి అయిన తర్వాతే ఏదో చిన్న ముద్ద తింటున్నాను. పగలంతా ఆయన సందులో ఉపవాసం ఉండి ప్రార్థనలో మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. చెప్పడానికి ఇష్టం లేదు, నీరో చెప్తున్నాను నేను. సౌలట ఉపవాసముతోను జాగారముతోను అనేకులకు బోధించిన మీదట తను భ్రష్టుడైపోతాడేమని ఉపవాసంతోను జాగారంతోను తన శరీరాన్ని నలగొట్టుకుని. మీరు ఒక మాట అంటానేమనుకోండి, మన శరీరానికి తిండిని అలవాటు చేశాం కానీ ఉపవాసాన్ని అలవాటు చేయలేదు. మన శరీరానికి కాళ్ళు చాపుకొని హ్యాపీగా సోఫా మీద పడుకోవడం అలవాటు చేశాం కానీ ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చడం అలవాటు చేయలే. కడుపు నింపుకోవడం అలవాటు చేశాం కానీ ఉపవాసం అలవాటు చేయలేదు. అందుకే ఒక పూట తినకపోతే షివరింగ్ వచ్చేద్ది మనకి. ఏమనుకోకండి, ఇట్లా అన్నానని. పూట తినకపోతే షివరింగ్ వచ్చేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి బీపీ డౌన్ అయిపోయి రకరకాలుగా అయిపోతుంది. ఒళ్ళు మండినా చెప్తాను. మీలో కొంతమంది అనొచ్చు, ఉపవాసం ఉండాలని ఉంది కానీ ఈ వయసులో ఏమంటారు మరి, ఆ వయసులో ఏం చేసావు? మీలో కొంతమంది యవనస్తులతో నేను మాట్లాడుతున్నాను. ఒకరోజు వస్తుంది, నువ్వు మోకాళ్ళు వేయాలన్నా మోకాళ్ళు వేయలేవు. వద్దంటాడు డాక్టర్, నువ్వు మోకాళ్ళు ఎత్తి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటాడు. నాకు లెగ్ బెండ్ పోయింది. ఒక 10 years క్రితం పైన నాకు యాక్సిడెంట్ అయిన నా లెగ్ బెండ్ పోయింది. నేను ఎక్కువసేపు మోకాళ్ళు వేయలేను. కొన్నిసార్లు మోకాళ్ళు వేసినప్పుడు పెయిన్ వస్తుంటే ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా మోకాళ్ళు వేయలేక గోడకు అనుకొని మఠం వేసుకొని కూర్చున్న ప్రతిసారి నేను ఏడుస్తాను తెలుసా. ఇంకెప్పుడు మోకాళ్ళు వేస్తాను అయ్యా, ఇంకెప్పుడు ఏడుస్తాను, ఇంకెప్పుడు ప్రార్థిస్తాను, ఇంకెప్పుడయ్యా ఘనమైన సేవ చేసేది?
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలు నేను వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోవును ఎరుగకుంటిని, నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను, నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి నా అంతమెట్టుల ఉండును, భయము పుట్టుచున్నది, నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి, ఇక లొంగిపోదును విశేషముగా నిద్రించుము నా శేష జీవితం, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వైపు చూద్దాం, నా వైపు. నేను సంస్కారాన్ని రెడీ చేస్తున్నాను, అదే పెద్ద ఘోరం జరిగిపోలేదు అక్కడ. నువ్వు తీసుకొని నా వెనక్కిరా. ప్రైజ్ ది లార్డ్. చెప్పడానికి చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆమేన్. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వీఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఇది మనలో రోషం పుట్టించాలి, మనలో మంటను మండించాలి సాగర్, మనలో బాధను కలిగించాలి రాజు బ్రదర్. నా ఉద్యోగానికి, నా వ్యాపారానికి, దేవుడు నాకు ఇచ్చిన దానికి నా జీవితం ఎందుకు పరిమితం అయిపోయింది? నా దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? నా పిలుపు ఏంటి? నా దర్శనం ఏంటి? నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఇంకెప్పుడు సేవ చేస్తాను? నా కొడుకులు నా అంత టోలైనారే. హల్లెలూయా. నేను రోజులు గమనిస్తున్నాను, తెల్లవారుతుంది చీకటి పడిపోతుంది, తెల్లవారుతుంది చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలేమో వారితో టైం తెలియట్లేదు, వారిని ఎత్తుకొని ఆడించి ఇది చేసుకొని, నేను ఒక్కోసారి మధ్యాహ్నం బ్రష్ చేసేసరికి, ఇంకా సిగ్గువిడి చెప్పాలంటే బాత్రూమ్ పోయేసరికి, వాష్రూమ్ పోయేసరికి 12-1 గంట అవుతుంది నాకు. ఈ లోపలే టైం గడిచిపోతుంది, మళ్ళీ సాయంకాలం వచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను దేవుని సన్నిధిలో, రాత్రి అవుతున్న ప్రతిసారి ఆ చీకట్లోంచి, కిటికీలోంచి బయట చీకట్లో చూస్తాను, ప్రపంచం నిద్రపోతూ ఉంటే నేను ఏడుస్తున్నాను దేవుని దగ్గర. ఇంకో రోజు వెళ్ళిపోయింది అయ్యా, నా ఆయుష్లో ఇంకో రోజు వెళ్ళిపోయింది. ఈ భూమి మీద సామెల్ జనుడు పుట్టాడు 1980 సంవత్సరంలో. ఇప్పుడు ఇంత వయసు వచ్చేసింది, ఇంకో డే వెళ్ళిపోయింది. దినములు పట్టు వలె గతించిపోతున్నది, ఆయుష్ ఆవిరి వలె తరిగిపోతున్నది. ఏం చేశానయ్యా నీకోసం? నేను నా బతుకులు అన్ని ఓటములే. ఈ చేపత్తంలో నన్ను నడిపించు ప్రభువా. భర్తగా గెలవాలి, కొడుకుగా గెలవాలి, హల్లెలూయా. నా పిల్లలకి తండ్రిగా నేను గెలవాలని ఆశపడుతున్నాను, హల్లెలూయా. నా సంఘానికి ఒక మంచి దైవజనుడిగా నేను గెలవాలని ఆశపడుతున్నాను ప్రభువా. వారి కష్టం వచ్చిందని నా దగ్గరికి వస్తే నేను కార్చే కన్నీటి ప్రార్థన వారికి దీవెనకరం అవ్వాలి, ఆశీర్వాదకరం అవ్వాలి. మా పాస్టర్ గారికి మా ప్రాబ్లం చెప్తే ఆయన చేసే ప్రార్థన వల్ల మా జీవితంలో విడుదల కలుగుతుందనే నమ్మకం సంఘానికి కలగాలి. అలాంటి లైఫ్ నాకు ఇవ్వు ప్రభువా అని దేవుని పాదాల దగ్గర నేను ఏడుస్తున్నాను. మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్తే ఆయన చేసే ప్రార్థన నా డైలీలో చదువుకుంటాను. సౌలు గార్ధములు తప్పిపోతే సమయాల దగ్గరికి వెళ్తే సమయాలు మాట్లాడుతున్నాడు, ఏం జరిగిందో చెప్పేస్తున్నాడు మొత్తం. ప్రశ్నలతో ప్రజలు వస్తున్నారు, రోగంతో ప్రజలు వస్తున్నారు, గుండె చెదిరి వస్తున్నారు, దుఃఖంతో వస్తున్నారు, తెలియదు ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని అనిశ్చితో వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లం చెప్తున్న ప్రతిసారి
దేవా వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఒక దైవజనుడిగా నేను ఎందుకు సొల్యూషన్ కాలేకపోతున్నానని దేవుని దగ్గర ఏడుస్తున్నాను. అలాంటి లైఫ్ నాకు కావాలి. దేవుడు నాకు ఇచ్చిన చిన్న సంఘంలో అందరికీ ఏ ధైర్యం ఉండాలి అంటే, మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్తాం, ఆయన దేవుని సందులో ప్రార్థన చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడి దగ్గరికి విధవరాలు వచ్చింది. వచ్చయ్యా, నీ శిష్యులైన నా భర్త చనిపోయాడు, అప్పులు వారు వచ్చి మీద పడుతున్నారు, నా దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలి? అమ్మా భయపడకమ్మా, దేవుడు మంచి రోజులు ఇస్తాడు, ఎవరు డే విల్ కమ్. దేవుని టైంలో దేవుడు అద్భుతం చేస్తాడమ్మా, కనిపెట్టు, నువ్వు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, నీకు నేను కూడా కన్నీరు గారుతలే, ప్రార్థన చేస్తలే, మరి ఏం చేద్దాం, తప్పదు కదమ్మా, మన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళాలని బోల్డ్ చెబుతాను మ్యాటర్. ఆ బైబిల్ ఈ బైబిల్ ఆ వచ్చిన ఈ వచ్చిన కోడి చేసి. కానీ దైవజనుడు ఏమడిగాడు తెలుసా? నీ దగ్గర ఏముంది? అన్నీ పట్టుకుపోయారు, ఇంకేముంది అయ్యా, జిడ్డుతో ఉన్న నూనె కొండ ఉంది, నా దేవుడికి అది చాలు, అది బట్టరా అన్నాడు. నా దేవుడికి అది చాలు, అది బట్టరా అన్నాడు. అమ్మ నువ్వు పోయి ఊర్లో ఉన్న పాత్రలన్నీ తీసుకొని రా, ఈ కొండను తీసుకొని వెళ్ళి ఆ పాత్రలో వేయి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ అనేక మంది దైవజనులు, ప్రైజ్ ది లార్డ్, చక్రవర్తి మొదలుకొని సామాన్యులకి వారందరూ దేవుని పేరట ఒక సొల్యూషన్ అయ్యారు. అవునన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని మాటను వారికి ప్రత్యుత్తరముగా ఇవ్వగలిగారు. వారి జీవితంలో ఎందుకు జరిగిందో వాళ్ళు చెప్పారు, వారి జీవితంలో ఏం జరగబోతుందో వాళ్ళు చెప్పారు, దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి చెప్పారు, దేవుని కార్యం ఏంటో వారు చెప్పారు, దేవుని ఉద్దేశం ఏంటో చెప్పారు. వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో నా గొడ్డలి పడిపోయింది లోపల ఏటులో అంటే, నేనేం చేయమంటారా, ఈత తెయ్యాలి, ఈత కొట్టాను ఏమన్నా తీసుకొని గజేతగాడిని తీసుకొచ్చి ఈత కొట్టించి ఆ గొడ్డలు తీసుకోరని చెప్పేటోడు నేనైతే. ఎక్కిందా లేదా ఏమన్నా? కానీ దైవజనుడిని అడిగి కొమ్మను తీసుకెళ్ళి అందులో ఎత్తే గొడ్డలు తేలుతుందిరా, ఊరికే గొడ్డలు తేలిదేంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేలిపోయింది. సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నాడు ఎవరదే? అమ్మయ్యా చెప్పినారండి కొంతమంది అయినా. హల్లెలూయా. ఆ ఇంట్లో పని మని చెప్పిందట, చిన్నది చెప్పిందంట, ఏమని? తన భార్యతో అంటదట, అమ్మ మన యజమానుడు, ఆమె నా యజమానుడు నీ భర్త, హల్లెలూయా, ఇశ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గర ఉండుట మంచిదని నాకు తోస్తుంది. అలా ఆవిడ బతిలాడింది. హల్లెలూయా. ఈడు పోయాడు అవతలకి. హల్లెలూయా. చిత్రం అనిపిస్తుంది. ఎలీషా బయటికి కూడా రాలా. అదే మన ఇంటి దగ్గర రాజుగారు వచ్చారంటే కింద మీద పడిపోయి కాలు దండం పెట్టి, సార్ మీరు రాడు పెడిచారు, అమ్మో ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు, సైన్యాధిపతి వచ్చారట. అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సైన్యాధిపతిని, రక్షణ శాఖ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్, ఏమ రైట్? మాకు కూడా తెలియదు కదా, నీ చెప్పడానికి చూస్తున్నారు మీరా. హల్లెలూయా. డిఫెన్స్ మినిస్టర్ వచ్చాడు అనగానే కింద మీద పడిపోయి ఓ డబ్బులు కొట్టించేసి, రెడీ సార్ మంచిలు తాగుతారు, డ్రింక్ తాగుతారు, పాయసం తాగుతారు, అందులో ఏ డ్రింక్ తాగుతారు, కోడి కొయ్యాలా ఏం కొయ్యాలని దెబ్బ. ఎలీషా బయటికి కూడా రాలేదట. అని పోయి ఏడిచాలు యోధ నదులు మనకమని చెప్పాను. వీడికి ఒళ్ళు మండిపోయింది, అంత పెద్ద మరిచిన నొత్తే, సిరియా దేశంలో నా ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతమైన విజయాలు పొందితే నా పేరు మారిమోగిపోతుంటే కనీసం మనిషి బయటకు వచ్చి నా తల మీద చేయి పెట్టి ఆడిస్తాడు అనుకున్నాను. ఉందే రే బైబిల్లో. హల్లెలూయా. ఆ మనిషి బయటకు వచ్చి నా తల మీద చేయి పెట్టి, ఓ నయమోనో నీకు స్వస్థత కలుగును గాక, నువ్వు స్వస్థత పొందము ఇప్పుడే అని అంటాడేమో, టచ్ అంటాడేమో, ఆండ్రాయిడ్ అంటాడేమో, ఏమంటాడో ఏది లేదు. పోయి మనమన్నాడట. ఈడు ఒళ్ళు మండిపోయి ఇగో హట్ అయిపోయి, హల్లెలూయా, ఆడు వెళ్ళిపోతుంటే, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం నాశనం అయిపోతుంటే ఒక మంచి సలహాదారుడు నీ పక్కన నిలబడి హల్లెలూయా ఉంటే నీ జీవితానికి చాలా బెస్ట్. ఉన్న వాళ్ళందరూ పనికి మాలను అయితే అది నాశనం అయిపోతే, ఎవడో ఒకడు మంచోడు ఉంటే ఇది మంచోడు అంటాడు, అయ్యా ఆయన అదో ఇదో చేయమంటే చేయవా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదురా, నాకు ఒక 15 కోళ్ళు తీసుకొని రా, 50 గారెలు, 30 అరిసెలు, ఒక 100 లడ్డూలు, హల్లెలూయా, ఒక 2 గెల అట్టుపళ్ళు గిట్టుపళ్ళు అంటే తెమ్మని తెస్తావు కదా. అర్థమైంది అనుకుంటాను. ఫోన్లేండి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు సార్? మనకమన్నాడు,
నేను సరదాగా చెప్పే మాట ఏంటి తెలుసా? ఆ పనోడు అంటున్నాడు, రథం నడుపుతున్నాను కానీ వెనకాతల నుంచి చెమట వాసన కొట్టేస్తుంది ఇది. హల్లెలూయా. ఆ కుష్టివేత్త ఒకటి ఉన్నవేమో ఇంకా దుర్వాసన వచ్చేస్తుంది నాయన. కుష్టి పోతే పోయింది, లేకపోతే లేదు. కనీసం సరదా కూడా చెప్పండి, కనీసం నువ్వు చెమట మాసనైనా పోద్ది కదా. కానీ అసలు నేనైనా హ్యాపీగా డ్రైవింగ్ చేయగలుగుతాను, నీ రథాన్ని ఏం పోయింది ఇలా మునిగే 7 సార్లు అన్నాడు. హల్లెలూయా. నువ్వెవడరా నాకు చెప్పడానికి, నువ్వెంత నీ బతికెంత అక్కడే ఉండు అంటే వీడి బతికి అట్లనే ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్టోరీ మార్చకూడదు కానీ వాడు వెళ్ళి హల్లెలూయా మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 5 కాదండి, 7 సార్లు. హల్లెలూయా. మీకు తెలుసా 6 సార్లు వరకు ఏం జరగలేదు. 6 సార్లు హల్లెలూయా. ఆ కుష్టి అలాగే ఉంది. ఇంకా చెప్పనా, మునిగి తేలుతున్నాడేమో ఆ నీళ్ళలో ఇంకా స్పష్టంగా కనబడుతున్నాయి పుల్లన్నీ. ఎవరు ఎక్కువైపోయినట్టు ఉన్నారా? హల్లెలూయా. ఇంకొక్కటి మిగిలిపోయింది కదా సార్. 6 సార్లు మునిగి నీకు 7వ సారి మనకోవడం కష్టం. ఒక్కసారి బుడుంగి మనీ నాయన, నా మాటిని బాబు, ఒకసారి మునిగిరయ్యా. హల్లెలూయా. ఇలా మునిగి లేచాడు. పసిపిల్లల దేహంలాగా ఆ దేహము మారిపోయింది. మీకు తెలుసా, మీరు ఆ భాగాన్ని మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే నయోమి శరీరం మాత్రమే కాదు, నయమాను శరీరం మాత్రమే కాదు, నయమాను హార్ట్ కూడా హీల్ అయింది. ఆ స్వస్థత పడిన తర్వాత ఎలీషా దగ్గర మన డైలాగులు మీరు గమనించండి. దానికి ముందు అతగాడు వచ్చి నా తిరుమత తలవే చెయ్యి ఆడెత్తాడు అనుకుని కనీసం బయటికి రాలేదు. ఇదేం మర్యాద, నేరకపోయి వచ్చాను నేను, ఆ చిన్నదాని చెత్త కూడా ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మాత్రం మనసంతా మారిపోయింది. నీ దాచుండి అంటున్నాడు ఇప్పుడు. మరి ఇందాకేరా అంత పోజు కొట్టావు, అప్పుడు ఉంటేనే ఉంది. మరి నేను అనుకుంటున్నా ఉంటే అంటే గజ్జన్న లోపల మాత్రం ఎంత బిల్డప్కి ఏం తక్కువ లేదు. కనెక్ట్ అయ్యారు అవ్వకుండా అడిగిపోతారులే కదా. హల్లెలూయా. కొంతమంది అదే గమనిస్తారు, భక్తి ఉండదు. ఒక ఆత్మ రక్షింపబడింది నా వల్ల నా ఆనందం ఉండదు. ప్రతి నెల కరెక్ట్గా దేవునికి దశంభాగం అర్పించేమన్న కృతజ్ఞత సంతోషం అన్న మనసులో ఉండదు. వీటన్నిటికి లేని పౌరుషం మీకు ఒళ్ళిమడినా పర్వాలేదు. నా వల్ల ఒక ఆత్మ రక్షించబడింది, నా వల్ల బ్రదర్ వచ్చారు, నా వల్ల సిస్టర్ వచ్చారు, ఆ బ్రదర్ దీవించబడ్డాక ఆ బ్రదర్ కష్టకాలంలో నా వంతు నేను చేయగలిగింది చేశాను. ఈ ఆనందం లేవు. కావలసిన ప్రార్థన జీవితం, కావలసిన భక్తి, కావలసిన ఇది లేకపోయినా పరికమాలు పౌరుషాలు ఎన్ని ఉంటాయి తెలుసా? అంత వాటాన్ని చర్చికి రాను చర్చికి వాళ్ళ చర్చి మొత్తం బాగుపడిపోయినట్టు. నీలాంటి వాళ్ళు ఎంతమంది చూస్తుంటాడు నా దేవుడు. కష్టంగా ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. పెడమొఖం పెట్టుకొని నేను మర్చిపోకు నీ అతిశయాన్ని, నీ గర్వాన్ని, నీ ప్రతి ఆవభావాన్ని. సైన్యములకు అధిపతి యెహోవా చూచుచున్న దేవుడన్న పేరు కలిగిన వాడు సమస్తాన్ని చూస్తున్నాడు. నీ దీన మనసును ఆయన ఎరిగిన వాడే, నీ అహంకారాన్ని కూడా ఆయన ఎరిగిన వాడే. ఆయన కన్నులకి ఏది మరుగైంది లేదు. వాని క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎందుకురా పనికి మళ్ళీ బిల్డప్ ఏం చూసుకొని ఒక 100 ఆత్మలు సంపాదించావు, కృతజ్ఞతార్పణలు దశంభాగాలు నా నమ్మకంగా దేవునికి ఇచ్చే దాంట్లో నమ్మకంగా ఉన్నావు. మీటింగ్ పెడితే అందులో పెద్ద చెయ్యి నీదే. 1,00,000 రూపాయలు అయితే అందులో 50,000 నీకు ఖర్చే. మరి ఇలాంటివి ఏమన్నా గొప్పగా ఉన్నాయి చెప్పుకోవడానికి, కాబట్టి ఆ మాత్రం అతిశయం ఉందంటే పోనీ ఏదో సర్లే ఆ మాత్రం చేసినాడు కాబట్టి అతిశయం ఉందని నన్ను ఆనందపడదాం. ఏమీ లేదు. ఎందుకు వచ్చింది ఇది? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. చాలా సబ్జెక్ట్ ఉండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది చెయ్యొద్దు నాతో పాటు ఈ ప్రార్థన దేవుని సందులో అడగాలనుకుంటున్నారు? అయ్యా బయటికి నేను బాగానే ఉన్నాను, బట్ ఆ దైవజన్ ప్రార్థన, నా ప్రార్థన ఆత్మీయంగా ఓడిపోయాను, తల్లిగా ఓడిపోయాను, భార్యగా ఓడిపోయాను, హల్లెలూయా, తండ్రిగా ఓడిపోయాను, భర్తగా ఓడిపోయాను. హల్లెలూయా. నా మట్టుకు నేను దగ్గర ఏమని ఇచ్చానంటే ఒక సేవకుడిగా కూడా నేను ఓడిపోయాను ప్రభువా. ఆశించినంత స్థాయిలో సేవ నేను చేయలేదు. ఆశించినంత స్థాయిలో సేవ అయితే చేయలేదు, కానీ
చేయాలన్న ఆశ అయితే నాలో ఇంకా చచ్చిపోలేదు ప్రభువా. విజయపు కాంక్ష నాలో నిలిచే ఉంది ప్రభువా అని దేవుని దగ్గర ఏడుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు? ఒక తండ్రిగా నేను గెలవాలని ఆశపడుతున్నానయ్యా. ఒక భర్తగా నేను గెలవాలని ఆశపడుతున్నాను. నీవు నన్ను పిలిచిన పిలుపులో గెలవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధతలో గెలవాలని ఆశపడుతున్నాను. పవిత్రతలో గెలవాలని ఆశపడుతున్నాను. ఓర్చుకోవడంలో గెలవాలని ఆశపడుతున్నాను నేను. హల్లెలూయా. సహించడంలో గెలవాలని ఆశపడుతున్నానయ్యా. సంఘానికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను. సమాజానికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను. నా బిడ్డలకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా మా నాన్న ఒక దైవజనుడు, మా నాన్న ఒక ప్రార్థనాపరుడు, మా నాన్న యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడని నా పిల్లలు సాక్ష్యం ఇస్తారు. బతుకు చాలా అన్న ఆశ కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వెందుకయ్యా అట్ట ఎడుతున్నావు అంటే నా కారణాలు నాకు ఉన్నాయి. నీ కారణాలు నీకున్నాయిగా. దేవుని దగ్గర చెప్పగలవా కూతురుగా ఓడిపోయానని? చెప్తావా బాధమమ్మ, తల్లిగా నేను ఓడిపోయాను ప్రభు. హల్లెలూయా. పరిస్థితులకి, లోకానికి భయపడి, నన్ను క్షమించాలి సీన్ బెదర్ని మాధవమ్మని క్షమాపణ అడుగుతాను. పరిస్థితులకి, లోకానికి భయపడిపోయి బిడ్డకు మీరు పెళ్ళైతే చేశారు, కానీ ఒక్క మాట అడుగుతాను సీన్ బెదరు, కవిత విషయంలో మీరు గెలిచాను అనుకుంటున్నారా? నేను ఏడుస్తున్నా, నా బిడ్డ జీవితం క్షేమకరంగా ఉండాలి, ఆ ప్రాంతానికి ఆ బిడ్డ దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గెలిచానయ్యా, నా బిడ్డ ఉద్యోగంలో ఉంది. అది కాదు నువ్వు చెప్పాల్సిన సమాధానం. గెలిచానయ్యా, నా బిడ్డ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంది, అభిషేకం చేత నింపబడింది, ఆత్మ చేత నింపబడింది, అన్య భాషలతో నింపబడింది, సంఘానికి మూల కంపం వలె ఉంది. యవన కాలమంది ఎదిగిన మొక్కల వలె నా కుమారులు ఉన్నారు, నగరమునకే చెక్కబడిన మూల కంబముల వలె నా కుమార్తెలు ఉన్నారని. ఇట్టి స్థితి గల వాడు ధన్యుడని రాసిందే 144వ కీర్తనలో. అది సార్ నేను చెప్పగలవా? చెప్పగలవా ఇస్సాకు? అయితే ఏం చేద్దాం? ఏం చేద్దాం? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. మిగతా భాగాన్ని వచ్చేవారు మనం పంచుకోవచ్చులే కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నేను స్పీడ్గా చదివేస్తాను. హల్లెలూయా. కొన్ని లేఖనాలు ప్రభు చిత్తమైతే ఉచ్చారం వివరించుకుందా లేకపోతే లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7. మీరు ఎవరు తెరవద్దు, జస్ట్ నేను చదివేస్తాను స్పీడ్ కాబట్టి మీరు తెలిసే టైం కూడా ఇవ్వను. 21:7 ఇప్పుడు నేను చదివాను. ఆ తర్వాత 12వ అధ్యాయం 11 వచనం, అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11 వచనం ఇలా ఉంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అనగా అపవాదిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు అని రాశాడు. భలే నచ్చిందన్నమాట. మరణం వరకు తమ ప్రాణాలు వారు ప్రేమించలేదట. వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారి జీవితంలో శ్రమలు, నిందలు అనుభవిస్తూనే ఆమేన్ దాని కొరకు నిలవబడి జయించారట. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అంటాడు కదా, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని అన్నాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది. నేను స్పీడ్గా చెప్తాను, టైం అయింది. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును, కొత్త పేరును వాని మీద రాసేదను అన్నాడు. అబ్బా అబ్బా అబ్బా, హల్లెలూయా. కనీసం ఈ మాటలు చదివేటప్పుడైనా విజయకాంక్ష రావాలి కదా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుంటాడట వాడు? జయించు వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. స్తంభం అంటే ఆలయం నిలబడాలంటే స్తంభం కావాలి. దేవుని ఆలయం నిలబడడానికి దేవుని ఆలయంలో నిన్ను స్తంభంగా మారుస్తాడట. ఎవరిని? జయించు వారిని. వరకు పాడుతున్నాం మనం. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే. నీకెందుకు పిలుస్తాడు కొత్త పేరు?
నీకెందుకు పెడతాడు కొత్త పేరు? అమాయకత్వం కాకపోతే నీకు నాకు ఎందుకు పెడతాడు ఆ పేరు? అయినా ఏంది అట్ట చేశారు? ఎవరికట ఆ పేరు? వేసరత్వం చేయం. ఎవరికండి ఆయన పేరు ఇచ్చేది? కొత్త పేరు. దేవుని పేరు, నీవు దేవుని యొక్క నూతన యెరూషలేము పట్టణం యొక్క పేరును, నూతనమైన పేరును నేను వారికి పెట్టెదను. వారు బయటికి వెళ్ళక నా దేవుని ఆలయంలో వారు మూల స్తంభం వలె ఉంటారు అన్నాడు. ఎవరి కోసం ఈ మాట? జయించిన వారి కోసం. ఎంతమందికి గుండెలో ఆకాంక్ష కలుగుతుంది. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఈరోజు వరకు ఓటమితో నేను బతుకుని గడుపుతున్నాను. నేను ఫ్యామిలీ లైఫ్లో ఓడిపోయాను, మినిస్ట్రీలో ఓడిపోయాను, ఫాదర్గా ఓడిపోయాను, మదర్గా ఓడిపోయాను, వైఫ్గా ఓడిపోయాను, హస్బెండ్గా ఓడిపోయాను, కొడుకుగా ఓడిపోయాను, కూతురుగా ఓడిపోయాను. దేవుని మందిరం కొరకు ఆత్మలు సంపాదించే విషయంలో ఓడిపోయాను. నేను అభిషేకం లేదు, అన్య భాషలు లేవు, ప్రార్థన జీవితం లేదు, పవిత్రత లేదు, పిలుపు లేదు, దేవుని కొరకు ఏదైనా చేసేది లేదు. ఏదో ఆదివారం వస్తున్నాను కూర్చొని నేను టాటా పాస్టర్ బాయ్ పాస్టర్ పోతున్న బతిని. ఇది ఓటమి కాదా? ఆదివారం నువ్వు వచ్చి ఒకరిదాని వచ్చి కూర్చొని మళ్ళీ వాక్యం చెప్పి 2 బొట్టు టప్ప టప్పని రెక్కలకి కన్నీళ్ళు గార్చేసి ప్రేజలాడని హ్యాపీగా వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు బతుకుతున్న ఓటం కాదా ఇది? హల్లెలూయా, హల్లెలూయా. పోనీ ఇలా అడగనా, ఎంతమంది తండ్రులు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా నేను గెలిచాను సార్ అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతాను, అడగనా? పర్లేదా? దైవజనుగా నాకు అవకాశం ఉంది కదా. హల్లెలూయా. ఒక తల్లిగా గెలిచావా? భార్యగా గెలిచావా? కూతురుగా గెలిచావా? గెలిచానని చెప్పుకొని సమర్థించుకునే ధైర్యం నీ దగ్గర ఉందేమో కానీ పులిపీటి దగ్గర ఉండి కన్నీళ్ళతో నేను చెప్పగలను, నాకు దేవుడిచ్చిన ప్రతి బాధ్యతలో నేను ఓడిపోయాను. ఐ కుడ్ బి ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నమ్మకమైన సేవకునిగా నేను లేకుండా అయిపోయాను. నమ్మకమైన భర్తగా నేను లేను, నమ్మకమైన తండ్రిగా నేను లేను, నమ్మకమైన సేవకునిగా నేను ఉన్నానని చెప్పే ధైర్యం నాకు లేదు. కానీ గుండెల్లో ఏముందో తెలుసా? విజయకాంక్ష ఉంది, విజయకాంక్ష ఉంది. నా తల్లిదండ్రులకు నమ్మకమైన కొడుకుగా ఉండాలని, నా భార్యకు నమ్మకమైన మంచి భర్తగా ఉండాలని, నా పిల్లలకు ఒక దైవిక సంబంధమైన తండ్రిగా నేను ఉండాలి అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరులెవ్వరు కాదు కానీ నా ప్రార్థనా జీవితమే నా పిల్లలకు మాదిరి అవ్వగలగాలి. నా పరిశుద్ధ జీవితమే నా పిల్లలకు మాదిరి అవ్వగలగాలి. నా పరిచయ విధానమే నా పిల్లలకు మాదిరి అవ్వగలగాలి. మా డాడీయే మా ఎగ్జాంపుల్, మా డాడీయే మా హీరో. మా డాడీ దేవుని కొరకు రోషం కలిగి బతికాడు. మధ్యకాలంలో ఒక రీల్ చూశాను, జఫనీ శాస్త్రి అన్నది షార్ట్. ఉదయం కూడా చర్చిలో చెప్పినట్టున్నాను, నేను ఎక్కడ చెప్పాను కానీ. హల్లెలూయా. ఆయన భార్య మీటింగ్ బయలుదేరుతుంటే 9:15 అయింది. నేను మిగించి వచ్చేవారు మాట్లాడతానులేండి, కొన్ని మొక్కలు అప్పటికే సీరియస్ అయిపోయినాయి ఎందుకో. ఎక్కడ టైం ధరించాడు, టీవీ దగ్గర కూడా టైం పట్టించుకోమేమో కానీ ఇక్కడ దగ్గర పట్టించుకుంటుంటాయి అని మనం. ఆయన మీటింగ్కి తన భార్య తను రెడీ అవుతుంటే జఫనీ శాస్త్రి అన్న వాళ్ళ తండ్రి వచ్చారట. నాన్న మీటింగ్ రెడీ అవుతున్నా ఇంటి ఎలా వచ్చావంటే రాకూడదు అన్నారట. వాళ్ళ నాన్న అయ్యో అంత మాట ఏంటన్నా, తప్పకుండా రావచ్చండి. సర్లే మీరు ఎక్కడో మీటింగ్ వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండిలే అన్నారు. కాదు నాన్న పని ఏంటి చెప్పండి, ఏమైంది చెప్పండి, ఏంటి నన్ను చెప్పండి అంటే, మీరు వెళ్తున్నారు కదా వెళ్ళండిలే, ఇంకా నా సంగతి ఏంటి. ఏనన్నా మీరు వస్తారా? వస్తాను రా నేను కూడా. దానికి ఎంత భాగ్యం నాన్న, మీటింగ్కి వెళ్దాం. మీటింగ్కి వెళ్ళారు. ఆ కన్వీనర్ జఫనీ శాస్త్రి గారిని కౌగిలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి హల్లెలూయా ఈయన ఎవరు సార్ అని అడిగితే మా నాన్న అని చెప్పారట. అమ్మో మీ నాన్నగారా, గొప్ప సంగతి అని చెప్పి ఆయన్ని గౌరవంగా కూర్చోపెట్టారు. వేదిక మీదకి ఆయన్ని కూడా ఆహ్వానించారు. జఫనీ శాస్త్రి గారికి మైక్ ఇవ్వక ముందు ఆ కన్వీనర్ అన్నాడట, ఈ వజ్రం లాంటి కొడుకును కన్నా ఈ దైవజనుని తండ్రి మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జోయల్ శాస్త్రి గారు మన మధ్యలో ఉన్నారు. ఆయనకు ముందు వాళ్ళ తండ్రి వచ్చే 2 మాటలు చెప్తారంటే, ఆయన పెద్ద ఆయన కదా, చక్కగా నిలబడి భీకర స్వరం పెట్టుకొని
జపనీ శాస్త్రి గురించి తెగ పొగుడుతూ ఉన్నారు, తెగ మాట్లాడుతున్నారు, జపనీ శాస్త్రి అని. మా ఊరు వస్తే జపనీ శాస్త్రి అంటే మా ఊర్లో ఎవరికి తెలియదు. జోయిల్ శాస్త్రి కొడుకు అంటేనే మా ఊర్లో ఎవరికైనా తెలుస్తుంది అని వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ నెక్స్ట్ డేలాగా అన్నాడంట. మా ఊరు దాటితే జోయిల్ శాస్త్రి ఎవరికి తెలియదు, జపనీ శాస్త్రి తండ్రి అంటేనే ఎవరికైనా తెలుస్తుంది. అది నా కొడుకు దేవుడిచ్చిన భాగ్యమని కన్నీళ్ళు తుడుచుకుంటూ మైక్ అక్కడ పెట్టి వెళ్ళిపోతే వెంటనే కన్వీనర్ వచ్చి జపనీ శాస్త్రి గారు వాక్యం చెప్పడానికి రమ్మంటారు అని పిలిస్తే కాసేపు వెళ్ళలేకపోయాడట. ఆయన బాగా చెప్తాడు, ఏడుస్తూ పిచ్చెక్కిపోయింది నాకు. ఎందుకో తెలుసా? ఒరే పనికిమాలోడా, నేను సడపుట్టాను కడుపున, నువ్వు మిగతా బిడ్డలందరూ ఒక లెక్క, నువ్వు ఒక లెక్క, నువ్వు పనికిమాలుడు, దేనికి పనిచేయవరా పనికిమాలుడు, రే ఇక పేరెందుకు పెట్టానరా నా కర్మ కొద్దీ అని, నువ్వు ఎందుకు పనిచేయవరు పనికిమాలుడు అని పిలిచావుడట. ఎందుకు పని చేయడు పనికిమాలుడని తిట్టిన అదే నోటితో మా ఊర్లో జోయిల్ శాస్త్రి కొడుకంటేనే జపనీ శాస్త్రి తెలుస్తుంది. మా ఊరు దాడితే జోయిల్ శాస్త్రి ఎవరికి తెలియదు, జపనీ శాస్త్రి వాళ్ళ నాన్నగారు అంటేనే ప్రపంచంలో ఎవరికైనా తెలుస్తుంది అని ఆయన మైక్ అక్కడ పెట్టేసి వణికిపోతూ కన్నీళ్ళతో కూర్చుంటే పిచ్చెక్కిపోయింది నాకు. వాక్యం చెప్పలేకపోయి ఏడిసేసాను నేను అని ఆయన అలైపోయాడు. వాళ్ళ నాన్న ఘనత ఏంటంటే జపనీ శాస్త్రి తండ్రిని అని చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. నాకు ఆశ ఉంది, చెప్పుకోవడం తప్పులేదుగా. మా నాన్న నువ్వెవరు అని అడిగితే సామ్యూయల్ జాన్ తండ్రిని నేనని మా నాన్న చెప్పుకోగలగాలి. నా కొడుకులు పెద్ద అయిన తర్వాత ఆయన రాకడ ఆలస్యం అయితే ఎవర్రా మీరంటే దైవజనుడు సామ్యూయల్ జాన్ కొడుకు నేను అని చెప్పుకోగలగాలి. వాళ్ళకి బట్టలు ఇచ్చి తిండి పెట్టి ఆయన చదివిస్తే నేను గెలిచినట్టు కాదు. ప్రపంచంలో ఎవడని చేస్తాడు పని, అవునా కదండి? ఎవడు సామెతను బట్టి వాడు అయితే దుంపలు పడవు, లేకపోతే సెంట్రల్ స్కూల్లో మొత్తానికి ఎవరు సామెత సరి కూర్చోండి, సరి కూర్చోాలి, చదివారు మీరు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరొక చోట అంటాడు, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజించనిస్తానన్నాడు. కొంతమంది దైవజనులు, ఉదాహరణకి జపనీ శాస్త్రి దైవజనులు వాళ్ళు మాట్లాడుతుంటే అద్భుతమైన మర్మాలు, ప్రత్యక్షతలు ఏమీ కాకుండా టక 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 టకన వచ్చేస్తుంటాయి. ఏంద్రా ఈ స్పెషల్ అంటే ఒకటే, మరుగై ఉన్న మన్నాను దేవుడు వారికి భుజించనిచ్చాడు. మన దగ్గరికి ఎర్నెస్ట్ పాల్ అని వచ్చారు. ఆయన ఏ మాట మాట్లాడినా ఏదో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏంట్రా అంటే హల్లెలూయా, ఆయన చెప్పాడు కదా, చెప్పకూడదు కానీ ఆ మాట. హల్లెలూయా. ఆయన ఒక సేవకుడి దగ్గర ఉంటుంటే, హల్లెలూయా, ఒక స్త్రీ, నీ దగ్గర ఎర్నెస్ట్ పాల్ ఉన్నాడు కదా, నాకు ఒంట్లో బాగోలేదు పంపించని చెప్తే, అర్ధరాత్రి ఏదో టైంలో ఏమన్నా ఆ దైవజనుని పంపిస్తే, ఈ దైవజన్ ఇంటికి వెళ్ళేసరికి హల్లెలూయా ఆమె వ్యవస్థగా ఉందట. ఉండి తన్ని ఆఫర్ చేసిందట, నాతో ఈ రాత్రి నువ్వు పడుకోవడానికి రావచ్చు, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. దైవజన్ చెప్తుంటే నా ఒళ్ళు చల్లబడిపోయింది. ఆమె 2 కాళ్ళు పట్టుకొని, అక్క నేను అలాంటి వాడిని కాదక్క, నేను దేవునికి మాట ఇచ్చాను, అలాంటి పాప పని నేను చేయలేను, నన్ను క్షమించక్క, నన్ను వదిలేయక్క అని కాళ్ళు పట్టుకొని నేను ఏడిసి వచ్చేసాను అని. అప్పుడు ఆ తర్వాత జరిగింది దైవజనుడు చెప్తూ ఉంటుంటే నాకు అనిపించింది, జయించు వానికి ఆయన ఆయులములో మూల కంబం వల్ల ఉంచాడు, జయించిన వాణిని మరుగై ఉన్న మన్నాను తినిపింపజేశాడు. జయించిన వానికి ఆయన ఆలయంలో ఆయన కొత్త పేరు పెడబోతున్నాడు. జయిద్దామా లోకాన్ని, జయిద్దామా పాపాన్ని, జయిద్దామా నేత్రాశను, జయిద్దామా జీవకుటుంబాన్ని, జయిద్దామా లోకాశలను, జయిద్దామా ధనాపేక్షను, జయిద్దామా పాప వాంఛల్ని. జయించగలిగితే ఈరోజు ఈ స్థితిలో మనం ఎందుకుంటాం? మన అమాయకత్వం కాకపోతే మరి ఏం చేయాలయ్యా? ఏం చేయాలనేది వచ్చేవారని చెప్తాను, కానీ ఒక్కటి చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పనా?
ప్రార్థించేవాడు పడిపోడు, ప్రార్థించేవాడు పడిపోడు, ప్రార్థించేవాడు. కొన్ని ఉన్నాయి, మొట్టమొదటి చెప్తున్నాను, ముగిస్తాను, వచ్చే వారం దాన్ని రెఫరెన్స్తో సహా చెప్తాను. ప్రార్థించేవాడు పడిపోడు. దేని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు మాకు సహాయము దయచేయమని కీర్తనకారుడు దేవునికి మొరపెట్టాడు. దేని మహిమ కలుగును గాక. 60వ కీర్తన 11వ చరణంలో ఉంది మాట. హల్లెలూయా. ఏంటంటారా? మనుష్యుల సహాయం వ్యర్థము, మా శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయమని మొరపెట్టాడు. ప్రార్థన జయ జీవితాన్ని ఇస్తుంది, ప్రార్థన జయ జీవితాన్ని ఇస్తుంది. ముగించేస్తున్నాను. హల్లెలూయా. జయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడగను, ఒక్క మాట అడుగుతాను. ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా చెయ్యెత్తానుగా అక్క, నా చెయ్యెత్తానుగా. నేను ఓడిపోయిన చెయ్యెత్తితే ఏమనుకుంటారు, నాకేం ఆ ఫీలింగ్ లేదు. హల్లెలూయా. చాలా విషయాల్లో ఓడిపోయాం కదా, ప్రార్థనలో ఓడిపోయాం కదా. హల్లెలూయా. ప్రేమించడంలో ఓడిపోయాంగా, దేవునికి సరైన సమయంలో అర్పణలు దశమ భాగాలు ఇవ్వడంలో ఓడిపోయాంగా. హల్లెలూయా. ఆమేన్. తల్లిగా ఓడిపోయావుగా, తండ్రిగా ఓడిపోయావు, భర్తగా ఓడిపోయావు, భార్యగా ఓడిపోయావు. నేనైతే సేవకునిగా కూడా ఓడిపోయినా. ఆమేన్. కానీ ఆ ఓటమి భారంలో ఉండాలని మాత్రం నేను కోరుకోవట్లేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ ఓటమి భారంలో నలిగిపోవాలని కోరుకోవటం లేదు, కానీ నాకు విజయమును అనుగ్రహించి విజయ పథములో నన్ను నడిపించి విజయమే ఎరుగని యాకోబునకు తన మీదే విజయమును సాధించగలిగే కృపను అనుగ్రహించినటువంటి నా నమ్మదగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు, యుద్ధ శూరుడైన యెహోవా అని ఆయన పేరు, ఓటమి ఎరుగని నా దేవుడు నా పక్షాన నిలిచిన వాడే. ఆయన నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో నా దేవునికి నేను మొరపెట్టాలనుకుంటున్నాను. నా శత్రువు మీద నాకు విజయం దయచేయి ప్రభువా అని. ఆమేన్, ఆమేన్. ఈ పట్టణం మీద ఓడిపోయినప్పుడు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. సిరియన్ల మీద భయంకరమైన సైన్యం వచ్చినప్పుడు ఏం చేశారు? యెహోషాపాతు దేవునికి మొరపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఆపత్కాలమందు మొరపెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని, నీవు నన్ను మహిమపరిచేదని ఆయనే వాగ్దానం చేశాడు కదా. అయితే ఈరోజు నీ గుండెల్లో ఉండాల్సిన బాధ ఏంటో తెలుసా? ఓడిపోతూనే వస్తున్నాను ప్రభువా, సంవత్సరాలు ఓడిపోతున్నాను, మంచి గుడ్డలు వేసుకుంటున్నాను, కానీ లోపల ఆ బాధ, ఆ భారం, ఆ బరువు అలాగే ఉంది. ఎవరికి తెలియదు. ఏం బెదరు అలాగ ఉన్నావు అంటే, ఒంట్లో బాగోలేదంటే బాగానే ఉన్నానని చెప్తున్నాను, కానీ మా పాస్టర్ గారికి ఏం తెలుసు నా గుండెలో ఉన్న బాధ ఏంటో. నిలవలేకపోతున్నానని, గెలవలేకపోతున్నానని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నానని, తిండి తినబుద్ధేయట్లేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏమనుకోవద్దు ముగించే ముందు. దేవుని కొరకు జీవించలేకుండా లోకంలో పాపంలో కలిసిపోయి నేత్రాశ, శరీరాశ, జీవుడు డమ్మలు జీవిస్తూ జీవితం అంతటిని అపవిత్రం చేసుకొని పిలుపులో నాశనమై, ప్రార్థనలో నాశనమైపోయి దైవిక సంబంధమైనది ఏది నీ లేకుండానే ఈ ప్రశ్న అడుగుతాను. నేనేమనుకోరు కదా, ప్లీజ్ నన్ను క్షమించండి ఈ ప్రశ్న అడిగినందుకు. 3 పూట్లు ఎట్లా తినగలుగుతున్నావు నచ్చిన కూర వేసుకొని? ఎట్లా తినగలుగుతున్నావు? గొర్రెక పెట్టి ఎలా నిద్రపోగలుగుతున్నావు? నీకన్నా వెనకాతలు దేవుణ్ణి నమ్ముకున్న వారు సెలరేగిపోతుంటే, నీకన్నా వెనకాతలు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నతమైన అభిషేకం కలిగి, ఆత్మ వరాలు కలిగి దేవుని కొరకు ముందుకు ఎగిరిపోతూ ఉంటుంటే, సేవ చేస్తూ ఉంటుంటే, 2 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకొని ఓడిపోతూ జీవితంలో దైవికంగా జీవించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నా ఏమనుకోద్ది ఈ మాట అన్న, నన్ను బాధ కలిగిన పర్లేదు. ఎట్టా 3 పూటలు తినగలుగుతున్నావు కక్క మొక్క వేసుకునే? ఎలా కొరక పెట్టి నిద్రపోగలుగుతున్నావు? ఎలాగ నచ్చని ఛానల్ పెట్టుకొని కడుపుబ్బ నవ్వేసుకొని అయిపోయి అది కూడా ఏంటి ఇలాగ వేసాడు భలే పంచి. దీని మీనింగ్ ఏంటో తెలుసా? సిగ్గనిపించట్లేదా? వేరే నాయన ఏంది అట్ట అడుగుతున్నావు? అడుగుతున్నాను. నాకు తినాలనిపించట్లేదు, నా కన్నులకు నిద్ర కరువైపోతే బాగుండు అని అనిపిస్తుంది. విజయ బాటలో నడిచే అంతవరకు, విజయ గీతము మనసారా పాడే అంతవరకు, విజయశీలుడైన నా యేసయ్యతో కలిసి విజయపు బతుకులో నేను బతుకు చెలరేగిపోయే అంతవరకు నా కన్నులకు నిద్ర రాకూడదు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. 2 ప్రశ్నలు అడుగుతున్నాను. ఏం అన్న అవలతులుతున్నాయి బాగలేదా? 2 ప్రశ్నలు అడుగుతున్నాను.
మొదటి ప్రశ్న, ఓటమిలోనే జీవితం కొనసాగుతుంది. ఆ ఓటమి బతుకులోనే అలంకరించుకుంటున్నాను, ఓటమితోనే జీవితాన్ని గడిపేస్తున్నాను, ఓటమితోనే కాలయాపన చేసేస్తున్నానన్న బాధ ఉందా? ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, విజయకాంక్ష ఉందా? ఆశగా నేను ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు. విజయకాంక్ష ఉందా? గెలవాలని, నిలవాలని, యేసు కొరకే బ్రతకాలని, కూతురిగా, భార్యగా, భర్తగా, కొడుకుగా, సేవకుడిగా, ఆమేన్, తండ్రిగా, తల్లిగా గెలవాలని, ఆమేన్, సంఘములో గెలవాలని, ఆమేన్ చెప్తావా? సంఘములో గెలవాలని, సమాజంలో గెలవాలని, దేశములో గెలవాలని, నీ ఇంటి వారి దగ్గర గెలవాలని, రక్త సంబంధులు గెలవాలని, విశ్వాసములో గెలవాలని, పవిత్రతలో గెలవాలని, ప్రార్థనలో గెలవాలని, పరిచర్లో గెలవాలని, అన్ని రంగాల్లో గెలవాలి అని విజయకాంక్ష నీలో ఉందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. త్వరగా కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకోండి అంతే. మళ్ళీ దొంగ చూపులు చూడడం, అటు ఇటు చూడడం వద్దు. భోజనం రెడీగా ఉంది, సంస్కారం రెడీగా ఉంది. ఈ ప్రభు వల్ల అయిపోగానే మనం భోజనం చేసేవచ్చు. ప్రార్థన చేసి, ప్రార్థన అయిన తర్వాత ప్రభు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి కదా ప్రభుతో. వాక్యం వింటుండగా మీరు కొంతమంది కళ్ళలో కన్నీళ్ళు చూశాను నన్ను. డూ యు నో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడాడు అని అర్థం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించను. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈనా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఉద్యోగంలో ఓడిపోయాను, వ్యాపారంలో ఓడిపోయాను, వేల రూపాయలు, లక్షల రూపాయలు కోల్పోయాను, జీవితంలో ఓడిపోయాను. అందమైన యవ్వనమంతా లోకానికి ఖర్చు అయిపోయింది. తల్లిగా గెలవలేకపోతే,
భార్యగా గెలవలేకపోతున్నా, కూతురుగా గెలవలేకపోయాను, కొడుకుగా గెలవలేకపోయాను, బయటికి డమ్మంగానే ఉన్నాను. కానీ ప్రభువా, లైఫ్ అంతా ఫెయిల్యూర్ 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 ఫెయిల్యూర్. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించలే, నా జీవితం పరిమళించునే. ఒంటరి గువ్వనై విలపించు సమయా ఓదార్చు, ఒంటరి గువ్వనై విలపించు సమయా ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున, నీకే నా స్తోత్రార్పణలు. యేసయ్యా నీ చాటు నన్ను దాచినందున, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే.